డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని అబ్జర్వ్ చేద్దాం. దీని మీద గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కాంటెస్ట్లో చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇక క్వశ్చన్ నేను చదువుతున్న స్టేట్ ఆఫ్ హార్మోస్ గురించి. నాకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే నాకు కావాలి. ఓకే, నేను ఫస్ట్ చదువుతున్న మీకు తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ ఇది ఉంది. సో ఇట్ సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ మ్యారిటైమ్ లింక్ బిట్వీన్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఎడన్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, దీనికి రెడ్ సీకి అసలు మనకి లింకే లేదు, గల్ఫ్ ఆఫ్ ఎడన్తో అస్సలు లింకే లేదు. మరి స్టేట్మెంట్ 1 అంటున్నాడు. ఓకేనా, మన నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూసుకుంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ది సౌదీ అరేబియా అండ్ సౌదీ అరేబియా టు ద సౌత్ అండ్ ఇరాన్ టు ద నార్త్. దీనికి చూసుకుంటే ఉత్తరంలో ఇరాన్ ఉందంట, మన సౌదీ అరేబియా సౌత్లో ఉందంట. సౌదీ అరేబియా సౌత్లో లేదు, సో దట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఈస్ కరెంట్లీ ద బిజియెస్ట్ ఆయిల్ ట్రాన్సిట్ చోక్ పాయింట్ ఇన్ ద వరల్డ్ సర్పాసింగ్ ద స్ట్రేట్ ఆఫ్ మలక్కా. మరి స్ట్రేట్ ఆఫ్ మలక్కా తర్వాత అంటే దీన్ని సర్పాస్ చేసి ఇది ఇప్పుడు టాప్ బిజియెస్ట్ ప్లేస్లోకి వచ్చిందా అంటే అవునండి వచ్చింది. సో ఇక్కడ ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి థింగ్స్ ఎప్పుడు మీకు న్యూస్లోకి వచ్చినా మీరు చేయాల్సిన పని ఒకటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని బ్లూ ప్రింట్ డ్రా చేసుకోండి. ఎలా అంటే మీకు ఇప్పుడు హార్మో స్ట్రేట్ ఉందండి, ఈ హార్మో స్ట్రేట్ ఉంటే మీరు దీన్ని సెంటర్ ఆఫ్ పాయింట్ తీసుకొని నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, ఈస్ట్లో ఏముంది, వెస్ట్లో ఏముంది. నార్త్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, ఇరాన్ కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఒమన్ కనబడుతుంది. ఇక ఈ ప్లేస్ మీరు చూసుకుంటే అరేబియన్ సీలో భాగంగా దీన్ని మనం గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే పేరుతో పీల్చుకుంటున్నాం. ఈ రేంజ్ని మనం ఏమంటున్నాం, పర్షియన్ గల్ఫ్ అంటున్నాం. సో సరిపోతుంది, ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది. ఇంతకుముందు మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కా అది చూసుకుంటే ఇండోనేషియా, మలేషియా, అండమాన్ నికోబార్ ఆ రేంజ్లో మనకు కనబడుతుంది. దాన్ని సర్పాస్ చేసి ఇది మనకి టాప్ బిజియెస్ట్ చోక్ పాయింట్గా ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో కనబడుతుంది. అంటే ఎప్పుడైనా కూడా మీరు ఇలా బ్లూ ప్రింట్ని డ్రా చేసుకుంటే ఎక్స్క్లూజివ్గా అంటే మనం జియో పొలిటికల్ కానీ సో ఇలాంటి విషయాల్లో మీరు ఇలా డ్రా చేసుకొని నోట్స్ చేసుకుంటే ఇంకా బెటర్గా మీరు పర్ఫామ్ చేయగలరు. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా మీకు కావాలనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.